నియంత్రించాలి ప్రైవేట్ ఫైనాన్స్ వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ ఫైనాన్స్ పైన జిల్లా అధికారులు ఆపాలి ప్రజల పైన వేధింపులను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎఫెక్ట్స్ ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించినటువంటి యాజమాన్యం పెద్ద ఎత్తున ఈరోజు బాధితుల మీద వేధింపులకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ ఈఎంఐలు కట్టి కొంత ఆర్థిక పరిస్థితులు బాగలేక అనారోగ్యం పాలైన వాళ్ళని కూడా ఈరోజు వదలకుండా మీరు ఈఎంఐలు కట్టలేదనే పేరుతోని ఇంటికి తాళాలు వేస్తామని చెప్పేసి అట్లనే ఈరోజు నోటీసులు ఇవ్వడం, గ్రామంలో సాటింపులు చేసి పత్రికా ప్రకటనలు ఇచ్చి మీ ఇజ్జత్ తీస్తామని చెప్పేసి ఈరోజు బాధితులకు పెద్ద ఎత్తున వేధింపులకు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ మీరు కట్టుకోవాలన్నా వాళ్ళు ఈఎంఐలు కడతామని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ సంస్థ దగ్గరికి పోతే ఇక్కడ కట్టడానికి ఏమీ లేదు, మీరు కలకత్తాలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీసు హెడ్ ఆఫీసు కలకత్తాలో ఉంటుంది, అక్కడ పోయి మాట్లాడుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఒక పక్కనేమో అతిగతి లేక కొంతమంది ఈరోజు ప్రైవేటు ఫైనాన్స్లని ఆశ్రయిస్తే వడ్డీ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఈరోజు లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వడ్డీ వ్యాపారం పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు దోపిడీ చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది అమాయకులు ఎవరైతున్నారో ప్రజలకు వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా జిల్లా కేంద్రంలో ఉంటుంది. ఇష్టానుసారంగా ఈరోజు ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులు మాత్రం తమ ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున దోపిడీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని ఘోరాలు చేస్తూ ఉంటే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇక్కడ కొండాపూర్ మండలం అనంతసాగర్కి సంబంధించినటువంటి తుడుము రాజు అనేటటువంటి ఒక బాధితుడు గత 2 సంవత్సరాల కింద లోన్ తీసుకొని 3 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే రెగ్యులర్గా 2 సంవత్సరాలు కట్టాడు. ఆరోగ్యం బాగలేక గత 3 నెలల నుంచి ఈఎంఐలు కట్టలేకనే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంటికి పోయి మేము తాళం వేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చి అట్లనే ఊర్లో సాటింపేస్తాం, పంచాయతీ పెడతాం, నీ ఇజ్జత్ తీస్తాం, అట్లనే పత్రికా ప్రకటనలు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో బాధితుడు సిపిఎం పార్టీని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళందరినీ కాలయలబడ్డా కనీసం కనికరం లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లనే నువ్వు కలకత్తా పోయి వాళ్ళతోనే మాట్లాడుకోవాలని చెప్పేసేటటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా పెద్ద ఎత్తున మొత్తం కట్టినప్పటికీ ఇంకా కొంతనే ఉన్నప్పటికీ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం ఈరోజు ఈరోజు ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయో వాటి మీద ఈరోజు అడ్డగోలుగా నడుపుతున్నటువంటి ఫైనాన్స్ అన్నిటి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు నడుపుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే 6 నెలల వరకు ఈఎంఐలు కట్టకపోతేనే ఈరోజు లీగల్గా వాళ్ళ నోటీసులు అవన్నీ చేయాలి. కానీ అట్లా ఏమీ లేదు. 2 నెలలు 3 నెలలు కట్టకపోయినా సరే వాళ్ళ మీద పెద్ద ఎత్తున నోటీసులు ఇవ్వడం, దౌర్జన్యాలు చేయడం, దుర్మార్గాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అంతా దుర్మార్గమైనటువంటిది. అందుకని చట్టానికి విరుద్ధంగా ఈరోజు ఫైనాన్స్ సంస్థలు నడుపుతూ ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేటటువంటి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితులకు ఎవరికైతే ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారో అటువంటి ఇబ్బందులకు గురి చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అనేక మంది మా దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. నిన్ననే డిఎస్పీ గారిని కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా చెప్తాం. వెంటనే అధికారులు స్పందించి ఏదైతే అడ్డగోలుగా ఫైనాన్స్ సంస్థలు నడుపుతున్నారో వాళ్ళందరి మీద విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసేటటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా నడిపినటువంటి ఏ ఫైనాన్స్ సంస్థ మీద అయినా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలి. దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాలని, వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపాలి అనేటటువంటిది ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసేటటువంటిది అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!